సో ఎవిడెంట్ గా మాట్లాడతారు. నేను కూడా ఎవిడెంట్ ప్రకారం కోసం వచ్చాను. ఒక ప్రశ్న సూటిగా పెళ్లి అయింది అని చెప్పడానికి గల కారణం, ఎప్పుడైనా వారిని పెళ్లి చేసుకుంటారు అంటే ఫోటోలు ఉంటాయి, తర్వాత ఒకవేళ రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకుంటే రిజిస్టర్ సర్టిఫికేట్ ఉంటుంది, వీడియోస్ ఉంటాయి, ఫోటో విజువల్స్ ఉంటాయి, ఎలాంటిది ఏమన్నా ఆమె చెప్పారా? శాస్త్రీయంగా మాట్లాడితే ఆడ మగ పెళ్లి చేసుకుంటే ఒక ప్రూఫ్, ఆడ చేసుకుంటే ఒక ప్రూఫ్, మగ చేసుకుంటే ఒక ప్రూఫ్ ఉంటుంది. పెట్టి కానీ తింగరనాయాలు చేసుకుంటే ఏం ప్రూఫ్ ఉంటుంది? దొంగలకి ఏదైనా పెళ్లి ఎలా ఉంటుంది? పెళ్లి అది పెళ్లి చేసుకున్నారు కదా. మాట మీరు అన్నారు ప్రూఫ్ అంటున్నారు కదా. ఆయన చేసే ఈ దొంగ పనుల కోసమే ప్రూఫ్ లేదు. మీరు ఆలోచించాల్సిన విషయం కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు లీగల్ గా వచ్చేవాడైతే ఎందుకు ఇంత హైడ్ అండ్ సీక్ చేసేవాడు? వర్షిని గురించి పెళ్లి అన్నారు, ఆ వర్షిని నన్ను తల్లి అని అన్నది, అదే వర్షిని నన్ను భార్య అని అన్నప్పుడు అంత నాలుకకి ఆ విధంగా వచ్చిన ఆ ప్రశ్నలకి మీరు ఎలా అడుగుతారు? పెళ్లి అన్నట్టు ఎలా ఉంటుందంటే 5 రోజుల పెళ్లి ఆయన తీసుకున్నది. సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా వైరల్ గా కంటెంట్ గా ఉన్నటువంటి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు రావాల్సి వచ్చింది అని ఎవరు ఈమెకి ఇప్పుడు బాధ అవుతుంది. వేరే వాళ్ళు ఈ విధంగా ఈయనకి ఎక్కడెక్కడ పోతున్నాడు అని చెప్పేసి. ఇదే మనం కనుకోవాల్సిందంట. ఒక ఆడపిల్ల మోసం జరుగుతుంది కాబట్టి ఇంకో ఆడపిల్ల కూడా జరుగుతుందని ఆవిడ ధైర్యం చేసింది. మీరు ఆ ధైర్యాన్ని అప్రిషియేట్ చేయాల్సిన సమయము, రుజువు చేయాల్సిన సమయం ఇది. అంతేగాని వచ్చిన ఆవిడని మనం అడిగి ఎనికి పోయేలా చేయకూడదు అంటున్నాను స్వామి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు తనతో మాట్లాడినప్పుడు వీళ్ళిద్దరిది ప్రేమ వివాహమా, అండర్స్టాండింగ్ వివాహమా, అసలు ఈవిడ ఈయన ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? నేను అడిగిన ప్రశ్న ఆయన ఏమన్నారంటే, కొందరు ఎలా ఉంటదంటాము, మీరు మేడం ఒక నిమిషం, అదే ఒక నిమిషం సార్, రైట్ టు ప్రైవసీ కింద వస్తుంది. అవి చెప్పలేరు. ఇప్పుడు ఒక నల్లగా దున్నపోతులా ఎర్రగున్న భార్య వచ్చింది అని అంటే ఎలా చేసుకుంటామని అడుగుతావు అమ్మను. మనసే చూసి ప్రొవైడ్ బోత్ సైడ్ డిస్కషన్స్ యాజ్ ఎ మీడియా. ఒక సాధువులా నేను చెప్తున్నా చూడమ్మా, నేను కంప్లీట్ డాటా ఉంటేనే నేను ముందుకు దిగుతాను. అంత నాకేం సరదా తల్లి. ఈరోజు సాధు సంతులందరూ కూర్చున్నారు, ప్రూఫ్స్ ఫోటోస్ అన్ని డాక్యుమెంట్స్ అమ్మ ఇస్తాను. అడ్వకేట్ గారు కూడా అదే చెప్పింది కదా. ఈయన గారు ఎలా వెళ్తారు చెప్పండి? ఏం లేదు, ఈవిడ తీసుకొని చూసాం బ్రదర్, నేను స్వామి మాట్లాడారు కదా, చూసాం. ఇప్పుడు మీ అందరికి చూపించాలి సార్. ఒక బాధితుడిగా చూపించకూడదు, మీకు తెలుసు కదా. ఇంకో విషయం అండి, మీరు ఎన్ని మాట్లాడినా ఎవరైతే అగోని ఫస్ట్ వైఫ్ అంటున్నారో ఆమె వచ్చి మైక్ ముందు మాట్లాడితేనే అవి నిజాలు తెలుస్తాయి. ఈ ప్రూఫ్లు పెట్టినా ఇవి పెట్టినా వేస్ట్ స్వామి. ఆవిడ కూడా కొంచెం మనము తీసుకెళ్తాం. ఆమె చెప్పింది ఏంటంటే, ఒక నిమిషం జస్ట్ నాకు ఇప్పుడే పరిచయం 15 వీక్స్ అయితే ఆమె చెప్పింది నేను అడిగాను. ఎప్పుడు జనవరి అయితే నాకు పప్పు విన్నాను ఏంటంటే, మాకు నవంబరు అప్పటికే మీడియాలో రాలేదు. అది కూడా అడిగా, ఈ మీడియాలో వచ్చిన తర్వాత మీకు పరిచయమా అంటే, అప్పుడు దాకా అగోరా అంటే ఎవరో తెలియదు కదా. ఈమె బాగా ఫేమస్ అయినది పరిచయమా లేదా అంతకుముందు పరిచయం అని అది ప్రశ్న వేసాను నేను. అయితే లేదంటే సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతంలోనే, అప్పుడు ఇంకా ఫేమస్ అవ్వలేదు. మాది కరీంనగర్ కాబట్టి మంచిర్యాల ప్రాంతంలో ఎక్కువ తిరుగుతూ ఉండేది, అప్పుడు ఇంత మీడియాలో ఫేమస్ అవ్వలేదు. సో నాకు అప్పుడు పరిచయమే. అప్పటి నుంచే మాకు ఏదో ఇప్పుడు చెప్పింది కదా, అలా మామయ్య గారు చెప్పినట్టు ఏదో వాళ్ళకి ఏదో సొసైటీ ఉందంట. తర్వాత అలాగే ఈ మన సనాతన ధర్మం మీద మేము పోరాడుతున్నాము, దాని మీద అప్పటి నుంచే నాకు పరిచయం. అని ఈ జనవరిలో పరిచయం కాదు, మీడియాలో ఫేమస్ అయిన తర్వాత నాకు పరిచయం కాలేదని నాకు చెప్పింది. ఒకటి మీరు అడిగిన కొన్ని పర్సనల్ థింగ్స్ కొన్ని ఇవన్నీ ఏంటంటే కొంచెం ఒకసారి నేను మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడిన అడ్వకేట్ గారు ఇస్తారు, పిలుస్తారు. కరీంనగర్ కోర్టు నుంచి జడ్జి గారు అంట, మమ్మల్ని లైన్ లో తీసుకోండి నేను ప్రొవైడ్ చేస్తా ప్రూఫ్స్ అన్నది. అంటే ఆవిడ ఇవన్నీ రావాలి. ఇప్పుడు మీ అందరికి చెప్పేది ముఖ్య ఉద్దేశం ఇదంతా పెట్టడం ఏంటంటే, ఒక్కదానికి ఒకటి బయటకు వస్తే మీరు అడగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ అమ్మాయి ఇప్పుడే బయటకు వచ్చి ఒక్కటేసారి మీదికి వెళ్తే ఆమె నిజంగా పారిపోతుంది. ఇప్పుడు ఒక ఛానల్ ఉన్నది, వెనకాలో వెళ్తున్నది. ఇప్పుడు మనకు ఆ హక్కు ఇవ్వలేరు కదా. ఇప్పుడు వాళ్ళు భయపడతారు. ఇప్పుడు ఆమె ఏమంటుంది, నాకు నాన్న లేడు, నేను ఒక్కదాన్నే, మా మామయ్య గారే అంటున్నారు కదా. ఇప్పుడు అందరూ ఆ విధంగా ధైర్యం చేసి రాలేరు కదా స్వామి. కాబట్టి ఏంటంటే ఎవిడెన్స్ తీసుకొచ్చి మేము ముందు పెడతాము, దాని తర్వాత మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో చూసి ఈ అడ్వకేట్ గారి చేతులు అన్ని మీకు మీ విషయం అని కాదు, మీడియాకి ఎవిడెన్స్ అనేది అది ఇంపార్టెంట్ అనేది పక్కన పెడితే, ఇప్పుడు నా దగ్గర అప్రోచ్ అయినప్పుడు నేను ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా ఎవిడెన్స్ కావాలి కదా. సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్ అప్పుడైనా కావాలి. ఒక మహిళకి న్యాయం చేసే దిశలో మేము మీడియా మొత్తం కూడా మొదటి నుంచి సపోర్ట్ చేస్తాం. మంచిదే బ్రదర్. సేమ్ టైం మళ్ళీ మేము ఆమెతో మాట్లాడితే మీడియా ముందు ఆమె బహిర్గతం అవుతే ఇంకా మంచి న్యాయం జరుగుతుంది. అలాగే చేద్దాం. థాంక్యూ సో మచ్. చెప్పండి, మీరు లైవ్ లో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూసారా? ఒకటి, ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి కరీంనగర్ వచ్చినటువంటి అడ్వకేట్ శ్రీనివాస్ పెళ్లి చేసుకున్నాను చెప్తున్నటువంటి మీరు డైరెక్ట్ గా చూసారా?
చూసాను. చూసినప్పుడు మీరు వాళ్ళని అడిగినప్పుడు ఎవిడెన్స్ కింద మీరు పెళ్లి చేసుకున్నాడు గ్యారంటీ ఉందమ్మా అతనికి చాలా మంది సనాతన డబ్బు వేస్తున్నారు కాబట్టి ఆ డబ్బులు పొలగొట్టడానికి సో అమ్మాయి కొంచెం భయపడుతుంది అనమాట. ధైర్యం వేసి ముందగడ అడిగేసి వచ్చింది. ఆమె మాట్లాడుతున్న ప్రతి మాటలు విన్నాను. ఆమె కొన్ని ఎవిడెన్స్ కూడా చూపించడం జరిగింది. అవి కొన్ని బయట పెట్టలేకపోయింది. కొంతమంది అంటే ఆమె చాటింగ్, ఆయన ఎవరైతే శ్రీనివాస్ చాటింగ్ చేసిన వీడియో లవ్ యూరా బంగారు సింబల్ హార్ట్ అవన్నీ పెట్టడం జరిగింది అనమాట. సో ఆమె చెప్పింది వాస్తవాలే. అవును. సో అందరూ అమ్మాయిలు స్ట్రాంగ్ ఉంటారు కదా కొంతమంది. ఇక ఏం స్ట్రాంగ్ అయినా అమ్మా ఓపెన్ గా చెప్తున్నాను, ఎవరైతే బాధితురాలు ఉంటేనే వాళ్ళకి వస్తుంది. మీకు కూడా సగం సగమే తెలుసు, సార్ కూడా సగం సగమే తెలుసు. ఎప్పుడైతే ఇది మీడియా ముందు వచ్చిందో వాళ్ళు అమ్మాయి ఏదైనా అదే నేను కన్క్లూజన్ ఇస్తాను. పప్పు ఇల్లు దేవ్ గారు పంపించారా? మై ఫ్రెండ్. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీకు ఎంత నాలెడ్జ్ ఉందో నాకు కూడా అంత మీకు ఇప్పుడు మీకు ఎవిడెన్స్ ఇవ్వటం కంటే ముందుగా నేను ఏదైనా పిటిషన్ ఫైల్ చేయాలంటే ముందు నాకు ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ కావాలి, అంతే కదా? ఏ కేసు అని అంతే కదా? అది నేను ఈ రోజు రేపు నేను ఎక్వైర్ చేస్తాను, ఎందుకంటే ఈ రోజు ఆండే ఉంది, మనం ఏం చేయడానికి కూడా లేదు. ఓకేనా? నేను ఇప్పుడు ఆమెను మళ్ళీ పిలిపిస్తాను, మీరు అందరూ వెళ్ళిపోయిందా మరి సాయంత్రం కూడా పిలిపించి నా దగ్గర ఆమె నాకు ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ అందరికీ షేర్ చేస్తే మనోడికి ఇస్తే అందరికి ఇస్తుంది, గ్రూప్ లో పెడితే మీరు అందరూ పంచుకోండి. సరే ఆ పని చేద్దాం. ఓకేనా? ఇంకా నేను ఫిర్యాదు చేస్తున్నాను, వేస్తే వేసుకోండి మీ ఛానల్ లో. లేడీ అగోరి అది తీసేయండి. ఓకే ఓకే తీసేస్తాను, చెప్పండి. లేడీ అగోరి వల్ల నా లైఫ్ స్పాయిల్ అయింది కాబట్టి ఆ అమ్మాయి వచ్చి నాతో పాటు కొట్లాడాలి, నాకు లైఫ్ ఇవ్వాలి. అంటే మీరు లేడీ అగోరి అని మీరే స్పష్టంగా చెప్తా ఉన్నారు, మీరు ఎట్లా మోసపోయారంటే ఏం చెప్తారు? మీరే ఎట్లా మోసపోయింది అంటే ఇందాకనే అన్నారు మీ సాంప్రదాయ కుటుంబంలో పెరిగాను అన్నారు. వాట్ ఇస్ మరి ఆమె ఎలా పెరిగిందో మనకు అవసరం లేదు, కానీ ఆల్రెడీ స్కార్ఫ్ కట్టుకున్నారు కదా, మీ ఫేస్ ఏం కనిపిస్తుంది మళ్ళీ చున్నీ. అసలు నిజమేనా ఫేకా? మీరు అర్థం అవ్వట్లేదు ఇట్లా దాచుకుంటే. మీకు నచ్చినట్టు వేసుకోండి, రేపటి రోజు మరి అట్లాంటప్పుడు ఎందుకు రావాలి మీరు? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆల్రెడీ నేను శివరుద్ర గారికి ఇచ్చేసాను, మీరు ఆయన అడగండి దయచేసి. అన్నయ్య వెళ్ళండి.